హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు నేను నవరాత్రులు మొదలు 8వ రోజు కదండి, అమ్మవారికి నైవేద్యం కింద కదంబం చేస్తున్నాను. కూరగాయ ముక్కలండి అన్నీని. ఆనపకాయ, ములక్కాడ, బెండకాయ, చిలకడ దుంప, క్యారెట్, పచ్చిమిర్చి, అంటే ఉల్లిపాయ వేయకూడదు కదండి అమ్మవారికి. వంకాయ ముక్కలు కూడా వేస్తాను. వంకాయ ముక్కలు అన్నీ మొత్తం మీ ఇష్టమైన కూరగాయలు వేసుకోవచ్చండి. నేనైతే వంకాయ, ఆనపకాయ, క్యారెట్, చిలకడ దుంప, బెండకాయ, ములక్కాడ వేసాను. పసుపు అండి, ఒక స్పూన్ పసుపు, అలాగే కారం 1 స్పూను, ఉప్పు అండి, ఉప్పు. ఇవన్నీ బాగా ఉడకబెట్టేసుకుందాము మెత్తగానే. మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఉడకబెట్టేసుకుందాం ముందు కూరగాయలని. ఒక పొయ్యి మీద ముక్కలు ఉడకబెడుతున్నాం కదండి కదంబానికి, కూరగాయ ముక్కలు. ఇంకో పొయ్యి మీద రైస్, పప్పు ఉడకబెట్టుకుందాము. 1 గ్లాసున్నర బియ్యం అండి, 1 గ్లాసు కందిపప్పు శుభ్రం చేసి కడిగేసి పెట్టేశాను. ఇందులో 5 గ్లాసులు వాటర్ వేసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసానండి, విజిల్ పెట్టేసాను. ఇది 4-5 విజిల్స్ రావాలి రైస్. ఐదు విజిల్స్ రావాలండి. 1 విజిల్ వచ్చింది. ఐదు అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ప్రెషర్ పోవాలండి, మూత తీయాలంటేనే కాసేపు ఆగాలి. ముక్కలు ఉడుకుతున్నాయి కదండి. సాంబార్ పొడి 2 స్పూన్లు సాంబార్ పొడి వేసుకుందాము. ముక్కలు ఉడుకుతున్నాయండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము. తీసి పక్కన పెట్టాను. ఇస్తానుండమ్మా. చింతపండు పులుసు కూడా వేస్తాం కదండి. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాము సాంబార్లోకి, అదే సాంబార్ అన్నంలోకి, కదంబంలోకి. ఇప్పుడు మరగాలి. ప్రెషర్ పోయిందండి. పప్పు, రైస్ ఇందులో వేసాం కదా మనం కుక్కర్లోని. ఇప్పుడు దీన్ని ఇలా స్మాష్ చేసుకుందాము. మెత్తగా చేసేసుకోవాలి. స్మాష్ చేస్తానండి రైస్, పప్పుని. ఇప్పుడు సాంబార్లో వేసేసుకుందాము. రైస్ అంతా వేసేసుకుందాము. వేసానండి రైస్ మొత్తం ఈ సాంబార్లోకి. కొంచెం బాగా ఉడకాలి ఇది. మనం ముక్కల్లోనే కదండి ఉప్పు వేసాము. ఇప్పుడు ఇందులో వేసుకుందాము. రైస్లో, సాంబార్లో కలిపి సరిపడా వేసేసుకుందాము. 8వ రోజు అమ్మవారి నైవేద్యం అండి కదంబం ఉడికిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. నెయ్యి వేసానండి కొంచెం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. సగం నెయ్యి, సగం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేడవ్వాలి. పచ్చెనపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండి. ఆయిల్ వేడవింది, వేసుకుందాము. పోపులు వేడవినవి 2 మిక్స్ చేసేసుకుందామండి.
ఇంగు ముక్క అండి, చిన్న ఇంగు ముక్క. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోకూడదండి, అమ్మవారి నైవేద్యం కదా. పోపు వేసేద్దామండి ఇందులోని, కదంబంలోని. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ అయిపోయిందండి. 8వ రోజు నైవేద్యం అమ్మవారికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.